మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, దేశంలో డీలిమిటేషన్ పేరుతోని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు మరో ఇంకొక 50% అబోవ్ పెంచాలనేటువంటి ఎజెండాతోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 543, 540 స్థానాలు ఉంటాయి లోక్సభలో. వాటిని 816కి అంటే 273 పెరిగే పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉన్నది. ఇక ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి 4123 ఉన్నాయి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు సంబంధించి. ఎమ్మెల్యే సీట్లు 4123 ఉన్నాయి. ఈ అసెంబ్లీ అంటారు, ఎమ్మెల్యే అంటారు. ఇవి పెరిగే అవకాశం ఉంది. ఇది 6185కి పెరిగే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో అంటే 2062 ఎమ్మెల్యే సీట్లు అదనంగా పెరుగుతాయి ఇప్పుడున్న వాటికి సంబంధించి. సో ఈ రేషియోస్ ఇంకా మరింత పెరిగే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే ఉన్నది. ఇందులో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం దీని మీద చాలా కాలంగా కూడా జరుగుతుంది. కుటుంబ నియంత్రణ పాటించడం కాబట్టి మా జనాభా తగ్గింది, మాకు ఎంపీ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు తగ్గుతున్నాయని కుటుంబ నియంత్రణ పాటించినటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించి వెనకబడి ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ పాటించినటువంటి ఉత్తర భారతదేశంలో ఇది ఉన్నది. దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు కూడా చాలా ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. 2-3 గనండి, అంతకంటే ఎక్కువ గనండి అని చెప్పేసి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మోగవాళ్ళ ఇట్లా పెరుగుతాయి, ఈ సీట్ ఇట్లా పెరుగుతాయి అని చెప్పేసి వీళ్ళు దేశానికి సంబంధించి సుపీరియర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ పాలక ప్రభుత్వం తరఫున వీళ్ళు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో మహిళలకు 33% రిజర్వేషన్ అంటా ఉన్నారు. ఈ మహిళలకు 33% రిజర్వేషన్లో 17% బీసీలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే దొరలబోయి దొరసాన్లు వస్తారు, చౌదరి గారి దొరలబోయి దొరసాన్లు వస్తారు, క్యాపిటలిస్టులు వస్తారు, ధనవంతులు వస్తారు, కమ్మ సారుబోయి కమ్మ మేడం వస్తారు, లేకపోతే రెడ్డి సారుబోయి రెడ్డి మేడం వస్తారు, విలమ సారుబోయి విలమ మేడం వస్తారు. వాళ్ళ బిడ్డ, వాళ్ళ కోడలు, వాళ్ళ మనమరాలు, వాళ్ళ మునిమనవరాలు వస్తారు. ఈ పరిస్థితి ముఖ్యంగా బీసీల నుంచి వినపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 33% రిజర్వేషన్ గౌరవిస్తూనే ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 93, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమం ఒకటి జరగాలి. 96లో దేవగౌడ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కల్పించాలని ట్రై చేస్తే అప్పుడు కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళు 2/3 పైగా మెజారిటీ ఉండటం వల్ల ఆ పరిస్థితి నెగ్గుకు వచ్చే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. ఇక 2003 ఎన్డీఏ ప్రభుత్వ బిల్లు ప్రవేశపెట్టిన కూడా అది ఏకాభిప్రాయం లాక అప్పుడు కూడా ఆగిపోయింది. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిన, లోక్సభలో యాక్సెప్ట్ చేయాలి. పురుషాధిక్యత సమాజం అండి ఇది. మీరు అమెరికా దేశాన్ని చూసుకుంటే ఎప్పుడు ఆ దేశానికి అధ్యక్షురాలు హిలరీ క్లింటన్ అక్క కూడా ట్రై చేసింది. కానీ పెట్టుబడిదారి యొక్క మౌలిక స్వభావం 2వ శ్రేణి పౌరులే మహిళలు. సరే, స్వాగతిస్తున్నాం, మన ఆడబిడ్డలకి మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఆస్తిలో కూడా వాటా ఇద్దాం. అన్నీ ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, ఆస్తిలో వాటా ఇద్దాం, అవకాశాల్లో వాటా ఇద్దాం, ఆకాశం ఎదిగే అవకాశాలను ఇద్దాం, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండదానిగా ఉందాం. సో ఇది న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ డిమాండ్. సో పెద్దలారా మిత్రులారా, 2023 సెప్టెంబర్ 20న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ బిల్లుని ఫైనల్ చేసి దాన్ని ఆమోదింపజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రిటిష్ పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో దీన్ని అమలు చేయడం ముదావహం. సో డెమోక్రసీ అనే పదం డెమోక్రటియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటాస్ అంటే పరిపాలన అనేది ఉన్నది. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం. సో అది పెద్ద అని చెప్తాడు. సో ఎంపీలు 543, లోక్సభ 2 ప్రతిపాదిత, మొత్తం 545. సో ఇందులో 545 లోక్సభ, 250 రాజ్యసభ ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు 4123, ఎమ్మెల్సీలు 426. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ శాసనమండలి లేదు. సో ఇక దాదాపు 150 కోట్ల జనాభా కలిగినండి, 146 నుంచి 150 కోట్ల జనాభా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి 52లో 38 కోట్ల జనాభా ఉంటే 489 లోక్సభ స్థానాలు ఉండే. 73లో సుమారు 62 కోట్ల జనాభా ఉంటే 543కి వచ్చింది. అదే ఫైనల్గా కనపడతా ఉంది. సో 74 జనాభా బేస్డ్గా తీయమంటుంది దక్షిణ భారతదేశం అంతా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే సో నష్టం జరిగే అవకాశం ఉంది, ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సో 150 కోట్ల 146 నుంచి 150 కోట్ల జనాభా పెరిగిన నేపథ్యంలో సీట్లు పెరగాలి. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దీన్ని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా
భాగస్వామ్యం కల్పించడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వస్తుంది. 1952లో 494 లోక్సభ స్థానాలు, 63లో 522 ఎంపీ స్థానాలు, 522 ప్లస్ 3, దాని తర్వాత 771 అసెంబ్లీ స్థానాలు, 73లో 514, 543, 3997 ఇట్లా చట్టసభల్లో అంటే చివరిలో చెప్పిన ఎమ్మెల్యేలకు సంబంధించింది. 2022లో పునర్విభజన చట్టం చేసినప్పటికీ లోక్సభ స్థానాల సంఖ్య పెరగలేదు. అసెంబ్లీ స్థానాలు 4123 పెరిగింది. ఇప్పుడు కేంద్రం పెట్టినటువంటి డీలిమిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎస్సీలకి 84 స్థానాల నుండి 126కి పెరిగినాయి, ఎస్టీలకి 47 నుంచి 70కి పెరిగినాయి. బీసీలే మీదనే చవితల్లి ప్రేమ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో బీసీలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. 42% మేమంతా మాకంత ఓటు అనేది సమర నినాదంగా ఇలా బీసీలది ఉన్నది. అన్ని పార్టీలని మోసే బీసీలే, పల్లకి మోసే బోయిలు బీసీలే. సో ప్రపంచంలో మొట్టమొదటి 1952లో మన దేశాన్ని పార్లమెంట్ ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక ప్రాతినిధ్యాలు, మార్పులు, చేర్పులు, కూర్పులతోని భారత రాజ్యాంగం నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఆ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెరిగే పరిస్థితి కనపడతా ఉంది. 50% ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. 396 స్థానాలు అవుతాయి. అదనంగా జనాభా ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాటికి సంబంధించి వచ్చినప్పుడు ఉత్తర భారతదేశానికి పెరగటం, దక్షిణ భారతదేశానికి ఇప్పటికే చెప్పుకున్నాను. సో వీళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. మిగతా క్రియాశీలక ప్రాధాన్య శాఖలన్నీ ఉత్తరాధికారుల చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చట్టసభల సీట్లను మనం పరిశీలిస్తే 50% పెంపుదల ప్రకారం తెలంగాణలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 179 పెరిగే పరిస్థితుంది. 17 లోక్సభ స్థానాలు ఉంటే ఈ 17 నుంచి 26కి పెరిగే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 223 పెరుగుతాయి. 25 లోక్సభ స్థానాలు ఉంటే 38 లోక్సభ స్థానాలు పెరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఏది ఏమైనా బీసీల వాటా బీసీలకు రావాలి. అదేవిధంగా దానికి సంబంధించి దానిపాటుగా 74 జనాభా ప్రకారమే డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఎవరన్నా ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్ కాకుండా థర్డ్ క్లాస్ ఆర్డినరీ వచ్చినోడికి గోల్డ్ మెడల్ ఇచ్చినట్టుగా ఉంది. సో 1970 దశకంలో కేంద్ర ప్రభుత్వం జనాభా పెరుగుతుందని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసి కుటుంబ నియంత్రణ పాటించాలంటే దక్షిణ భారతదేశం పాటించి వాటిని జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశం పాటించకుండా జనాభా పెరిగింది. మరి కనీసం డిసిప్లిన్ ఉన్నటువంటి విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇచ్చినట్టు కాకుండా ఇండిసిప్లైన్డ్ ఆర్డినరీ స్టూడెంట్కి గోల్డ్ మెడల్ ఇచ్చిన చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విధి విధానాలు ఏమంత మంచిది కాదు. సో ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రెండో బిడ్డకి 20,000, మూడో బిడ్డకి 50,000, నాలుగో బిడ్డకి ₹1,00,000 ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి ఆలోచనల్లోనే పిల్లల్ని 2 కంటే ఎక్కువ మంది కనవమని అంటా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అందరికంటే ముందుగా దక్షిణ భారతదేశంలో చంద్రబాబు కంటే ముందుగానే ఇట్లాంటి విధి విధానాలను ప్రకటించిన నేపథ్యం. కేరళలో కూడా పినరాయి విజయన్ పార్టీలు వేరైనప్పటికీ కూడా వీళ్ళంతా ఏకదాటికి వచ్చిన పరిస్థితి. కర్ణాటకలో సిద్ధరామయ్య కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి. మన అటు చూసుకున్నప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఒక పార్టీ అనడానికి వీల్లేదు. కేరళలో సిపిఎం పార్టీ ఉంది. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అయినా కూడా దక్షిణ భారతదేశం బేస్డ్గా ఓటర్ లిస్ట్ తగ్గుతుంది కాబట్టి మాకు పెరగాలని చెప్పేసి 1974 ప్రాతిపదికన దీన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయటం ఇదిగా ఉన్నది. ఇప్పటికే ఏదైతే ఉన్నదో తగినటువంటి ప్రాతినిధ్యం లేకుండా ముఖ్యంగా ఉత్తర భారతదేశం వాళ్ళు అన్ని పదవులు నొక్కిపోతూ ఉన్నారు. దక్షిణ భారతదేశం తగిన న్యాయం జరగట్లేదు అన్నది. దీంతో బీసీ రిజర్వేషన్లు ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.